వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, మనము యూట్యూబ్ క్లాసెస్ ఫ్రీగా వినాలి అనుకుంటేనండి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు కూడా టాపిక్ సామాజిక అభివృద్ధి అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఫాలో అప్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నోట్స్ కావాలి అనుకుంటే శ్రవణ్ లాజిక్స్ SRAVAN శ్రవణ్ లాజిక్స్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. 2011లో భారతదేశంలో పట్టణ అక్షరాస్యత రేటు ఎంత అని ఇవ్వటం జరిగింది. ప్రశ్న 84.98, 87.98, 83.98, 88.98 అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 84.98 అండి. అదే గ్రామాలలో అయితే 66% పైగా ఉన్నారు. 66 ప్లస్ ఉన్నారు. 66 కంటే ఎక్కువగా ఉంది. 66 పాయింట్ మీద రావటం జరుగుతుంది. గ్రామీణ అక్షరాస్యత రేటు భారతదేశంలో 66% ఉంటే పట్టణాల్లో ఎంత ఉందండి అంటే 84.98. 72.98% ఇండియాలో కలదు. ఇండియాలో ఎంత ఉందండి అంటే 72.98% అనేటువంటిది కలదు. నెక్స్ట్, క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. 2011లో పట్టణ పురుషుల అక్షరాస్యత రేటు 89.67 అని ఇచ్చాడు. పట్టణ స్త్రీల అక్షరాస్యత రేటు 79.92 అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇందులో కరెక్ట్ ఏది అని ఇచ్చాడు. ఓకే, వాస్తవానికి పట్టణ అక్షరాస్యత రేటు ఎంత ఉందండి అంటే 64. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు ఎంత ఉందండి అంటే 89.67. స్త్రీల యొక్క అక్షరాస్యత రేటు ఎంత ఉందండి అంటే 79.92% కలదు స్త్రీలది. ఆన్సర్ ఏ మరియు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. ఏ మరియు బి ఆన్సర్స్గా కరెక్ట్గా చెప్పవచ్చు. క్రింది వానిలో జతపరచండి. JRY, UBSP, PMRY, SJSRY అనేటువంటిది ఇవ్వటం జరిగింది. జనని మన JRY జవహర్ రోజ్గార్ యోజనా పథకము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని ఇచ్చారు. జవహర్ రోజ్గార్ యోజన పథకము, జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి పథకము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందని ఇచ్చాడు. ఓకే, JRY అనేటువంటి పథకం, జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి పథకం 1989వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, 1989లో. ఓకే, UBSP ఇది పట్టణ మురికివాడల్లో అర్బన్ బేసిక్ సర్వీసెస్ ఫర్ ది పూర్, పట్టణ మురికివాడల్లో మౌలిక వసతులను కల్పించడం కోసం 1990లో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఏందండి, పట్టణ ప్రాంతాలలో స్వయం ఉపాధిని పెంపొందించడం కోసం ప్రధానమంత్రి రోజ్గార్ యోజనను 1993లో. SJSRY అంటే ఓకే, SJ స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి షహారీ రోజ్గార్ యోజన పథకాన్ని 1997లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, JRY జవహర్ రోజ్గార్ యోజన పథకం 1989. అంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్లో ఏ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే 4th ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఇవ్వండి. UBSP 1990. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. థర్డ్ది డి ఈజ్ ద 1. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి పోదాం. భారతదేశంలో ఒక ప్రాంతాన్ని పట్టణముగా పిలవాలి అంటే ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? ఇది కూడా ఇంతకుముందు ప్రీవియస్ ప్రశ్నగా అడిగాడు. ఈ మధ్యలో ఏపీ వాళ్ళకు కూడా ఒక దానిలో అడగటం జరిగింది, తెలంగాణ వాళ్ళకు కూడా అడిగారు. 1971వ సంవత్సరంలో పట్టణము అంటే డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. పట్టణముగా పిలవాలండి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏమిటి అని ఇచ్చాడు. కనీసపు జనాభా 5,000 మంది ఉండాలి. కనీసము 75 మంది పురుషులు వ్యవసాయేతర రంగంలో పనిచేసి ఉండాలి. చదరపు కిలోమీటర్కి 400 మంది నివసిస్తూ ఉండాలి. పై వాటిలో సరి అయినవి గుర్తించండి అని ఇచ్చాడు. ఇందులో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పొచ్చు. ఏ
బి, సి 3 కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనగా ఏమిటి అని ఇచ్చాడు. 15 సంవత్సరాలలోపు పిల్లల శాతము పెరుగుదల రావటము, 15 నుండి 64 సంవత్సరాలలోపు పిల్లల శాతము పెరుగుతూ రావటం, 60 సంవత్సరాలపై వృద్ధులు పెరుగుతూ రావటం, 85 సంవత్సరాలపై ఉన్న అధిక వృద్ధులు పెరుగుతూ రావటం అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే 15 నుండి 64 సంవత్సరాల వారిని ఏమంటారండి అంటే డెమోగ్రఫిక్ డివైడెడ్గా చెప్పవచ్చు. 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లల శాతమును పెరుగుతూ రావడాన్ని ఏమంటారండి అంటే డెమోగ్రఫిక్ డివైడెడ్ అంటారు. నెక్స్ట్ క్రింది వాటిని జత చేయండి అని ఇచ్చాడు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు, మొన్న కూడా జేఎల్లో కూడా ఈ ప్రశ్న అడిగాడు. ఓకే, ఇందులో 1800 జనాభాను ఏ రకంగా అభివర్ణించడం జరిగిందని ఇచ్చాడు. 1891 నుండి 1921లో 1921 నుంచి 1951, 1951 నుంచి 81, 81 నుంచి 2011 మధ్యలో ఏ విధంగా జనాభా ఉంది అని ఇచ్చాడు. 1991 నుంచి 2021 మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉందండి అంటే స్తబ్దతతో కూడినటువంటి జనాభా. 1921 నుండి 51 మధ్య కాలంలో ఎలా ఉందండి అంటే తగ్గుతుందనేటువంటి మనకు క్రమ వృద్ధి అనేటువంటిది 1951 నుంచి 61 మధ్యలో కనపడింది. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 1921 నుండి 1951 మధ్యలో సత్వర అధిక వృద్ధి రేటు అనేటువంటిది కనపడింది. సత్వర అధిక వృద్ధి రేటు అనేటువంటిది కనపడితే 1951 నుంచి 81 మధ్యలో క్రమవృద్ధి కనపడింది. 1981 నుంచి 2001 మధ్య కాలంలో ఎలా ఉందండి అంటే తగ్గుతుందనేటువంటి సంకేతాలతో కూడిన అధిక వృద్ధి అనేటువంటిది రావటం జరిగిందండి. ఏదండి ఆన్సర్ అంటే ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. క్రింది వాటిని జతపరచండి. మతాలను ఇచ్చారు, వాళ్ళు అత్యధికంగా ఏ రంగంలో ఉన్నారని ఇటువంటిది ఇచ్చారు. క్రైస్తవులు అత్యధిక అక్షరాస్యత రేటు, అత్యధిక జనాభా శాతమా, అత్యధిక సెక్స్ రేషియోనా, అత్యధిక జనాభా వృద్ధి రేటా అని ఇచ్చాడు. క్రైస్తవులను కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా సెక్స్ రేషియో, ప్రతి 1000 మంది పురుషులకు మహిళలు 1023 మంది గలరు. అంటే ఏ ఆప్షన్లో 3 అనేటువంటిది ఉండాలి, మనకు థర్డ్ అని ఉండాలి, ఫోర్త్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ జైనుల్లో అత్యధిక అక్షరాస్యత రేటు గలదండి 94% గలదు. బి ఈజ్ 1 ఉండాలి. నెక్స్ట్ ముస్లింలు అధిక జనాభా వృద్ధి రేటు అనేటువంటిది ఉండాలి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిందువులు ఏందండి అంటే అత్యధిక జనాభా శాతం కలిగినటువంటి వాళ్ళు ఎవరండి అంటే హిందువులు. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి అని ఇచ్చాడు. తప్పుగా ఉన్నటువంటి వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. అధిక హిందూ జనాభా శాతము గల రాష్ట్రము ఉత్తరప్రదేశ్, అధిక జైన మతము కలిగినటువంటి రాష్ట్రము మహారాష్ట్ర, ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రము పంజాబ్, ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే మిజోరాం అనేటువంటిది ఇచ్చాడు. అధిక హిందూ జనాభా శాతం కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్గా చెప్పవచ్చు. తప్పుగా ఉన్నటువంటి జత ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. మిగతా 3 కూడా కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి ఎలా ఇచ్చాడు. మహే, సర్పీచ్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, కుమ్మే దేనికి ప్రసిద్ధి? జనాభా పరంగా చూసినట్లయితే మహే అనేటువంటిది మనకు పాండిచ్చేరిలో కలదు. భారతదేశంలోనే అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే మహేనండి. ఏ ఈజ్ 4 ఉండాలి. ఏ ఈజ్ 4 అనేటువంటిది ఉండాలి. మనకు ఫస్ట్ ఆప్షన్లో అదే ఉంది, థర్డ్ ఆప్షన్లో అదే ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా అదే ఉంది. నెక్స్ట్ సర్పీచ్ అనేటువంటిది గనక చూసినట్లయితే ఇది మిజోరాం రాష్ట్రంలో కలదు. అత్యధిక జనసాంద్రత అనేటువంటిది కలదండి. అత్యధిక జనసాంద్రత, ఓకే, అత్యధిక జనాభా వృద్ధి రేటు అండి. అత్యధిక జనాభా వృద్ధి రేటు ఉంది. 111% అనేటువంటిది కలదండి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కనుక చూసినట్లయితే, నార్త్ ఈస్ట్లో కనుక చూసినట్లయితే
ఎక్కడండి అంటే అత్యధిక జనసాంద్రత కలదు. దాదాపుగా 37,000 మందికి పైగా గలరండి అక్కడ చదరపు కిలోమీటర్కి. ఎక్కడ? నార్త్ ఈస్ట్లో. సి ఈజ్ ద వన్. నెక్స్ట్ కురుమ్ కుమ్మే అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందండి అంటే కురుమ్ కుమ్మే యొక్క అత్యధిక ఇంపార్టెన్సు ఇందులో మనకు అత్యధిక అక్షరాస్యతా రేటు కలిగినటువంటి జిల్లా ఏదండి అంటే కురుమ్ కుమ్మే. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. వృత్తుల వారి విభజన అనగా ఏమిటి? ఆల్రెడీ ఇది ఈజీగానే చెప్పొచ్చండి. వివిధ వృత్తుల స్వభావము, వివిధ వృత్తులలో పనిచేసే జనాభా పంపిణీ, దేశంలో పనిచేసే జనాభా పరిమాణము, దేశంలో నివసించే జనాభా సంఖ్య అని ఇచ్చాడు. వృత్తుల వారి విభజన అంటే దేశంలో పనిచేసే జనాభా పరిమాణము అని చెప్పవచ్చు. వివిధ వృత్తుల్లో పనిచేసే జనాభా పంపిణీ అని ఇచ్చాడు. ఏదేదో ఇచ్చాడండి. దేశంలో పనిచేసే జనాభా పరిమాణాన్నే వృత్తుల వారి విభజనగా చెప్పవచ్చు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రోజున ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు? ఏ రోజున అండి? గన్ షాట్ ప్రశ్న అండి. జూలై 11. 1987వ సంవత్సరంలో 1987 జూలై 11న ప్రపంచ జనాభా జూలై 11న 500 కోట్లుగా నమోదు అయింది. అందుకే జూలై 11ను ఇంటర్నేషనల్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం అని అనటం జరుగుతుంది. నెక్స్ట్ చివరి ప్రశ్న. క్రింది వాణిని జతపరచండి. పట్టణ రకము జనాభా 2011 ఎలా ఉంది అని ఇచ్చాడు. తరగతి 1, తరగతి 2, తరగతి 3 అని ఇచ్చాడు. తరగతి 1 20,000 నుంచి 49,999 వరకు ఉండాలి. తరగతి 2 50,000 నుండి 99,999. తరగతి 3లో 1,00,000 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది ప్రశ్న. స్టూడెంట్స్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దానిలో కూడా నేను ప్రశ్నలు కవర్ చేస్తున్నాను, ఆన్సర్లు ఇవ్వటం జరుగుతుంది. కొంత సిస్టమ్ మారుదామని చూస్తున్నాను. నేను ప్రశ్నలు అడుగుతాను, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు మీరు ట్రై చేయండి. ఒకసారి ఒక 1 వీక్ తర్వాత మనకు నెక్స్ట్ డే తర్వాత ఆన్సర్స్ పెట్టడం చూద్దామని చూస్తున్నాను. ఇది కూడా ఫాలో అప్ చేయండి క్లాసెస్లో. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనకు ఎక్కడ పెడతానండి అంటే యాప్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, శ్రవణ్ లాజిక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనండి. మిగతా టాపిక్స్, కొత్త టాపిక్స్ నెక్స్ట్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.